కబ్జాకు కాదేది అనర్హమని స్వతంత్ర ఛానల్లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. అన్నమయ్య జిల్లా డి సుండిపల్లి మండలంలో 21-27 సర్వే నంబర్ సుండేపల్లిలో మాన్యాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పరిశీలించారు. దేవాలయ ఆస్తులను కబ్జా చేయడం చట్టరీత్యా నేరమని, పాస్ పుస్తకాలు పొంది ఉన్న కూడా అటువంటి వారిపై రెవెన్యూ కోర్టులో కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సదరు వార్తను ప్రచురించిన స్వతంత్ర టీవీ ఛానల్ వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. ఈ సుండుపల్లె మండలం సుండుపల్లె గ్రామదేవత అయినటువంటి సుండుపల్లెమ్మ అమ్మవారి మాన్యం స్వాహా విషయం తెలుసుకున్న వెంటనే ఎండోమెంట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు స్పందించడం జరిగింది. ఇప్పుడు వారు స్థల పరిశీలనకు కూడా వచ్చారు. వచ్చిన అధికారులతో మనం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఏదైతే ఇప్పుడు మాన్యం స్వాహా అన్న విషయం పైన మీరు రోజు స్పందించి వచ్చారు, దీనికి సంబంధించి మీరు ఎటువంటి అబ్జర్వేషన్ చేశారు సార్? ఈ భూమి వచ్చేసి సెక్షన్ ఇది నిన్న ఈ స్వతంత్ర ఛానల్ వారు ముఖ్యంగా వాళ్ళు న్యూస్ ఐటమ్ వేసిన వెంటనే మా జిల్లా దేవాదాయ శాఖ అధికారి వారు మాకు పంపి ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల మీద ఉంది కాబట్టి ఆ గుడిగన్న శిథిలం అయిపోయిందని చెప్పినాడు. ఈ దేవాదాయ శాఖలో అనేది ₹1 కడితే ₹4 డిపార్ట్మెంట్ ఇస్తుంది. మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కింద గ్రామస్తులు ఎవరన్నా పోగు చేసి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కింద డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ స్పాన్సర్ ఎవరైతే అందరూ ఒకరే చేయలేరు కాబట్టి సంబడి ల్యాక్స్ ఒక 10 lakhs చేశాడంటే మేము ప్లాన్ ఎస్టిమేట్ తయారు చేసి దాన్ని ఆ టెంపుల్ కామన్ గుడ్ ఫండ్ కింద ప్రాచీన ఆలయం కాబట్టి కామన్ గుడ్ ఫండ్ కింద 10 లక్షలు కడితే 40 లక్షలు ఇస్తుంది. టోటల్ 50 లక్షలతో ఆ పాత అమ్మవారు సుండుపల్లి అమ్మవారు ప్రాచీన కాలంలో ఎలా అయితే అభివృద్ధి చెంది భక్తులకు సంతానం లేని వాళ్ళకు ఆయురారోగ్యాలు ఉండే వాళ్ళకు అమ్మవారి ఇంటి దేవత కొలిచే వాళ్ళకు ఎట్లయితే తోడ్పాడై ఉన్నదో ఆ కాలక్రమేణా తీసుకొచ్చడానికి కొందరు ఫోన్లో మాట్లాడడం జరిగింది. మేము ముందుకు వచ్చి చందాలు వేసుకొని అమ్మవారిని మళ్ళా తిరిగి పురోగతి సాధించడానికి దేవస్థానం అభివృద్ధి చేయడానికి మేము మా వంతు సహాయం మేము చేస్తామని ముందుకు వచ్చినారు. వాళ్ళకన్నా ధన్యవాదాలు. ముందుగా స్వతంత్ర ఛానల్ వాళ్ళు తెలిపి ఇట్లా ప్రాచీన ఆలయాలను పరిగణలోకి తీసుకొని వచ్చేసి ప్రజలకు ఎక్కడుండే ఆస్తులు అయితేనేమి, టెంపుల్స్ అయితేనేమి ఇలాంటి వాటిని తీసుకురావడానికి మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి చర్యలకు ఎవరైనా సరే కులమతాలకు అతీతంగా ఎవరికి సంబంధించిన శివక్షేత్రాలు అయితేనేమి, దైవక్షేత్రాలు అయితేనేమి, దేవస్థానాలు అయితేనేమి దాంట్లో అభివృద్ధి చేసుకోవాలి తప్ప ప్రాచీన కాలంలో బ్రిటిష్ హయాంలో ఎవరో పెట్టిన భూములను మనం దురాక్రమణ చేసుకొని స్వాధీనం చేసుకొని ఆ దేవుని పరాధీనం అయిపోయిందంటే ఈ భూమి ఇలా కావడం వల్ల ఈ బుద్ధ దేవాలయంలో నిత్య దీపారాధన జరగకుండా ఉండేదానికి ఆస్కారమే ఉన్నది. దీని ఇప్పటికైనా ఆక్రమణదారులు ఎవరైతే ఉండారో యాక్చువల్గా అయితే సెక్షన్ 22(1)(c)లో రెవెన్యూ వాళ్ళు పొందుపరిచేటప్పుడు ఈ ల్యాండ్ ఇచ్చింటే ఇప్పటికే మేము ఆక్రమణదారులు ఉండే వాళ్ళ మీద ROR ఫైల్ చేసేవాళ్ళము. ROR అనేది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దగ్గర. ఈ సుండుపల్లి మండలానికి RDO పరిధిగా సబ్ కలెక్టర్ రాజంపేట కాబట్టి ఈ వెంటనే ఈ ల్యాండ్ RSR పొద్దున్న చూశాను నేను మా ఆఫీస్లో. సుండుపల్లెమ్మ దేవస్థానం పేరుతో ఉంది. దీనిపైన తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి సార్? వస్తుంది. ఆ ఆక్రమణదారు పేర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ మీద మటుకు ఖచ్చితంగా ROR ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ పాస్బుక్ ఉన్నప్పుడు మనం ఫైట్ అవుట్ చేయాలంటే చట్టపరమైన చర్యలతో కోర్టు ద్వారా కానీ రెవెన్యూ కోర్టులో కానీ వేసుకొని దాన్ని తొలగించే మార్గం చేయాల్సి ఉంటుంది. ఇది చూస్తున్నాం కదా, 21-27 సర్వే నెంబర్ అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలంలోది. ఖచ్చితంగా ఇది సుండుపల్లెమ్మ మాన్యంగా దీన్ని ఖచ్చితంగా ఎవరైతే ఆక్రమిస్తారో వారిపైన చట్ట ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలంలోని సుండుపల్లెమ్మ దేవస్థానం కూడా దానికి సంబంధించిన కూడా కొంచెం డిపాజిట్ అనేది చేస్తే దానికి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఖచ్చితంగా ఫండ్స్ కూడా రిలీజ్ అవుతాయని, ఆ అమ్మవారి దేవస్థానాన్ని కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శివప్రసాద్తో అభిషేక్ ఫర్ స్వతంత్ర టీవీ, అన్నమయ్య జిల్లా సుండుపల్లె నుంచి.